తలలు పట్టుకుంటున్నారు నేతలు. ఏంటి దీని గురించి ఏం మాట్లాడతారు? ఏముంది, ఇప్పుడు చూసారు కదా ఈ 10 నిమిషాలు. నువ్వేంటి నువ్వెంత నేనెంత, నువ్వు గుంత పెట్టావు నేను నీళ్లు గట్టా, అది కాదండి. అడ్డగోలు వాదనలు తెలుగుదేశం వాళ్ళకి అలవాటే. ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. ఏమండి 40 సంవత్సరాల అనుభవంతో 40 సంవత్సరాలు ఏమిటండి దోస్తి? అనవసరమైన మాటలు మాడతారు. ఏంటి దోస్తి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరికి దోస్తి? మీకు దోస్తి. మీరు మాట్లాడకండి. కాదు, మీరు అడ్డగోలుగా మాట్లాడకూడదండి దోస్తీలు గీస్తీల గురించి. మీరు ఆగండి. మీరు మాట్లాడేటప్పుడు మీరు గంట సేపు మాట్లాడినా ఎవరు ఇక్కడ ఇంటర్ఫీర్ అవ్వాల. మీరు అనవసరంగా మనుషులు మాట్లాడితే చాలు, మధ్యలోకి వచ్చి ఏదో తిప్పుతారు. తిప్పకండి ప్లీజ్. మీరు మాట్లాడడం వినండి. మీరు అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. నేను అనవసరమైన మాట్లాడను. తప్పది. ఏదైనా అనగానే దోస్తి. ఎవరికి దోస్తి? మీకు దోస్తీలు అలవాటు. ఈ రోజు మోడీతో మీకు దోస్తి. ఏమండి జనసేనతో దోస్తి, మోడీతో దోస్తి. దోస్తీలని మీకు 10 కండువాలు వేసుకొని తిరిగి వచ్చారు. 10 కండువాలు వేసుకొని తిరిగి వచ్చారు. ఏం మాట్లాడారండి దోస్తీల గురించి? దోస్తీల గురించి మీ దగ్గరే మీరే నేర్పారు ప్రపంచానికి. ఊరికే మాట్లాడద్దండి దోస్తీల గురించి. ఒక మాట మాట్లాడుతుంటే అలా చేయాలమ్మా మాట్లాడే విధానాన్ని. అనేది కాంగ్రెస్ పార్టీలో నుంచి పుట్టిందే. మీరు పుట్టలేదా? కాదు కాదమ్మా. 30 ఏళ్ల కింద మీ తెలుగుదేశం వచ్చి 100 ఏళ్ళు అయిందా? ఏం మారుతారు మీరు? 42 ఏళ్ళ నుంచే ఉంది రాజకీయం ప్రపంచంలో, ఎక్కడ లేదు. చంద్రబాబు నాయుడు వచ్చే అదే కాదండి. ఈరోజు హైదరాబాద్ ని కట్టి వినండి. మీరు ఇక్కడ మీరు వినండి. హైదరాబాద్ ని 300-400 సంవత్సరాలు కులీకు దీక్ష ఏం లేడు. చంద్రబాబే ఉన్నాడు 400 ఏళ్ల కింద కూడా. మేము ఒప్పుకుంటున్నాం. ఓకే వదిలేయండి. సరే ఆగండి. మీరు ఆగండి ప్లీజ్. మీరు అడ్డగోలు వాగ్దానాలు అమాయకమైన ప్రజల్ని ఎక్స్‌ప్లాయిటేట్ చేయడానికి, వాళ్ళు గద్దెనెక్కడానికి అన్నీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి అక్కడున్న లోటు తెలుసు. రీసోర్సెస్ నేను తీసుకొస్తాను, సంపదని సృష్టిస్తాను, ప్రపంచ దేశాల నుంచి మూటలు పట్టుకొస్తాను, ఈ ఆంధ్ర ప్రజల్ని అభివృద్ధి ప్రజలను నడిపిస్తాను అనేది ఆయన ఎజెండా. ఈ రోజు వరకు దావోస్లో కూడా అబాస్ పాలయ్యాడు ఆయన. రీసెంట్గా పేపర్ స్టేట్మెంట్స్ ప్రకారం చూస్తే పర్సనల్గా మాకు ఎవ్వరితోనూ ఏ విభేదాలు కానీ, మాకు ఇంటెలిజెన్స్ కూడా లేదు. ఆవిడ చెప్పినట్టు ఆంధ్రాలో మాకు ఏది లేదు. కానీ పేపర్ల ద్వారా అన్ని మేము మీడియాలోనే ఉన్నవాళ్ళం కదా, మీడియాలో మాకు తెలుస్తుంది కదా. ఏదైనా సరే పాత నాయకుడు వచ్చేటట్టుగా ఉంటే మీకు ఫండ్స్ పెట్టము అని అన్నారు. పేర్లు ఎందుకు చెప్పండి? అంటే నీ నాయకత్వం మీద నమ్మకం లేదా? మీ నాయకత్వం మీద నమ్మకం లేదా? పోయినోడు వస్తాడని ఈ రోజున ఎవరో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎలా అంటారు? ఈరోజు ఈ సిచ్యుయేషన్లో ఈ చైర్లో ఉన్నది ఎవరు? మీరు కదా. అంటే మీ డెవలప్మెంట్ ఆ రోజున రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 40 సంవత్సరాలు ఏదైతే హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడిపోయిన చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ అప్పచెప్తే 4 సంవత్సరాలకి ఆయన బయటకు ఎందుకు వచ్చారు? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈరోజు ఎందుకు వచ్చింది ప్రజల్లోకి? మీ వైఫల్యమే ఇంకొక పార్టీ అనేది బయటకు వచ్చింది. వాళ్ళు ఏం చేశారనేది తర్వాత విషయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడితే మళ్ళీ ఈ రోజున ఆయన వాళ్ళు ఇచ్చిన హామీలకి, వెళ్ళిపోయిన వాళ్ళు ఇచ్చిన హామీలకి నేను కల్పిస్తాను, ఇంతకన్నా అద్భుతాలు సృష్టిస్తాను అని చెప్పాడు. ప్రజలు ఏం ఆలోచిస్తారు? మనకు కొన్ని అభివృద్ధి పదంగా మనకు నడుస్తుంది, వ్యవసాయానికి తోడ్పాటు ఉంటుంది, చదువులకు తోడ్పాటు ఉంటుంది, కొత్త కొత్త పరిశ్రమలు వస్తాయి, మనకు ఎంప్లాయ్మెంట్స్ పెరుగుతాయి. ఈ రోజున పక్క రాష్ట్రమైన తెలంగాణకి వలసెడిపోతున్నారు అందరూ. ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు అనేది యూత్కి కానీ, పెద్దవాళ్ళకి కానీ, వ్యవసాయదారులకు కానీ, చిన్న అందరూ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళ ఆలోచనలు అలా వచ్చినాయి. ఆ జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు కొంతమేర చేశాడు, 150 సంక్షేమం. అది ఎంత అనేది అప్రస్తుతం. దానికన్నా కూడా డబల్ చేస్తాను అన్నప్పుడు ఎవరైనా అక్కడ ప్రజలు ఎవరికి సొంత వ్యక్తులు కాదు ఇక్కడ. అంటే బంధుత్వాలు కాదు కదా. ఒక నాయకుడు వచ్చాడంటే నాయకుడు మాట వింటారు. ఈరోజు చెప్పిన మాట మనం చేయకుండా ఉండటం వల్ల అది వాళ్ళ తప్పిదో అవునా కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. చెప్పండి దానికి సమాధానం. ఏమిటండి చెయ్యను కాదు, ఏం చేస్తున్నారు? దావోస్కి వెళ్ళారు, ఏమైంది రిజల్ట్ చెప్పమనండి. ఓపెన్గా ఇప్పుడు పేపర్లో వచ్చిన స్టేట్మెంట్స్ కానీ తెప్పిస్తాను. వాటికంతా మేము మాట్లాడి కాదవి.
ఆవిడ ఏమనంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడండి ఆంధ్రప్రదేశ్కి వచ్చి? రేవంత్ రెడ్డి మేమని అన్నావా? ఇందాక మీరు మాట్లాడిన మాటల్లో తెలంగాణ తప్పండి. ఇదిగో చూడండి, మీరు నేను ఒక్కటి చెప్తా, నేను ఒక్క మాట చెప్తా వినండి, మీరు ఒక్క మాట చెప్తాను వినండి. లత గారు ఒక్క మాట చెప్తా. మనం అడుగుతున్న ప్రశ్నకి ఆన్సర్ చెప్తే ప్రజలు దాన్ని గౌరవిస్తారు. మనం అడ్డగోలుగా ఇటు అటు తిప్పేస్తే తప్పేమి లేదు, కానీ సమాధానం చెప్పాలి కదా. మీరు అడగండి, నిన్ను అడిగారు, మేము చెప్పాం కదా. ఈరోజు అడగండి, మేము చెప్తాం. మీరు అడగండి, మా కాంగ్రెస్ గురించి మేము చెప్తాం. చెప్పండి. లేదు కదా, చేయకూడదని చెప్పట్లా, నేను తప్పు లేదు. కానీ నేనేమన్నా సమాధానం చెప్పి తప్పు చెప్పండి. మీరు సమాధానం చెప్పకుండా తిప్పేస్తే ఎట్లా? తిప్పటం ఏమీ చేయలేదండి, కంపారిజన్ చేశాను. 2 తెలుగు రాష్ట్రాలంటే ఎక్కడైనా ఉంటది. సో ఇక్కడ సంవత్సరం దాటింది, ఇక్కడ ఇంకా హామీలు నెరవేరలా. కానీ అదే టాపిక్ వచ్చేటప్పటికి నారా చంద్రబాబు నాయుడుగా అదే కాంగ్రెస్ లీడర్ వచ్చి అలా మాట్లాడుతుంది అన్నప్పుడు కొంచెం క్వశ్చన్ అంటే ఒక పరిపాలనలో ఉన్నప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి, ఏముంటాయి అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి దాని గురించి నేను క్లారిటీ చెప్పాను. ఇంకోటి నేను చెప్పేది నేను మాట్లాడలేమండి. సరే, దావూస్ గురించి అని అన్నారు. ఏమండి, హైదరాబాద్కిను ఆంధ్రప్రదేశ్కి కంపారిజన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఒక నగరం ఉంది, ఓ స్టార్ హోటల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ అభివృద్ధి చెందింది. సో ఇన్వెస్ట్మెంట్కి ఓకే. ఇంకోటి కేవలం వసతులు మాత్రమే ఉన్నాయి, అంతకంటే రెట్టింపు వ్యక్తి ఉన్నాడు అక్కడ. నేను చెప్పేది వినండి. సరే, ఇంకోటి అక్కడ ఇప్పుడు క్యాపిటల్ సిటీ లేదు. ఇంకోటి అక్కడ పెట్టడానికి ఇంకా కూడా ఏదైనా వాళ్ళు వచ్చిన స్టే చేయడానికి ఎక్కడైనా సరే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కంపల్సరీ. వాళ్ళు ఏ హైదరాబాద్లో దిగో, బెంగళూరులో దిగో, చెన్నైలో దిగి రాలేరు. సో అది కూడా కాకుండా ఒక అది ఎప్పుడైనా కంపెనీలు అనేది తీసుకురావాలి. దావోస్కి వెళ్ళటం ఒక ఓన్లీ అగ్రిమెంట్స్ చేసుకోవటం వరకే ఉంటుంది. బిఫోర్ నుంచి కూడా వాళ్ళకు ఒక అండర్స్టాండింగు, దాని గురించి ఒక డిస్కషన్స్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో అక్కడికి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ అన్నీ కుదిరిపోయి ఉంటాయి. సో ఒక అగ్రిమెంట్ ఒకటే చేసుకుంటారు. ఆల్రెడీ మాకు గతంలోనే కూడా మాకు ఇక్కడికి రావటం జరిగిపోయింది. కంపెనీలు కొన్ని ఆల్రెడీ అంటే జరిగిన 7 నెలల్లో బాగా విస్తృతంగా ప్రచారం జరిగింది. నెక్స్ట్ టర్మ్ లో వైసీపీ వస్తుందని భయపడుతున్నారు ఇన్వెస్టర్స్, అందుకే రావట్లేదు అని వాళ్ళు అంటున్నమాట. ఖచ్చితంగా అది వాళ్ళు చెప్తున్నారు, చేసిన ప్రచారం ఖచ్చితంగా అది ఉందండి. ఎందుకంటే నేను చెప్పేదినండి, కొంచెం అమర్ రాజా ఆల్రెడీ అక్కడ డెవలప్ ఆల్రెడీ ఉంది, ఎన్నో సంవత్సరాలుగా ఉంది. అది కాంగ్రెస్ పీరియడ్లోనే ఎప్పటి నుంచో ఉంది. అది వాళ్ళ ఒక దగ్గర 40 yearsగా కూడా ఉందండి. అలాంటి దానినే బెదరగొట్టారు. సో క్లోజ్ చేస్తామని మాట్లాడారు. సో దానికి కంపెనీ టీడీపీ అని అవ్వచ్చు, అది కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. సరే, దాన్ని లేదు, దాన్ని తెలంగాణలో పెట్టారు. సరే, మళ్ళా అంటే తెలంగాణ సరే లులు మాల్ వస్తా అంటే దాన్ని పంపించేసేసారు. సో ఏదైనా ఒక ఇన్వెస్టర్